రాజేష్ మహాసేన ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకు ఆయన రివర్స్ అయ్యారన్న విషయం మనం విశ్లేషించుకుంటే, నిన్న రాజేష్ మహాసేన గారి వీడియో చూశాను. ఆయన బాధ చెప్పుకొచ్చారు, కానీ కింద అన్ని నెగిటివ్ కామెంట్సే చూశాను నేను. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ టైంలో అలా చెప్పడం మాత్రం పద్ధతి కాదు అని నా అభిప్రాయం. ఇన్నాళ్ళు పార్టీని కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడి కొంచెం ఇబ్బంది కలిగే అంశమే ఇది కూటమికి. కానీ అది అంత ఎఫెక్ట్ ఏమి కాదు, కానీ అలా మాట్లాడడం పద్ధతి కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే 3-4 రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకొని ఇలా పవన్ కళ్యాణ్ గారిని కానీ టీడీపీ ఏమి అన్నట్టు ఉన్నా కూడా అక్కడక్కడ అనినట్టు అనిపిస్తుంది వీడియో చూస్తే. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వైసీపీని వెనకేసుకురావటం, ఇన్నాళ్ళు తిట్టడం, ఇది చాలా తప్పు అని నాకు అనిపిస్తుంది. ఇలా 2-3 నెలల ధోరణి నెలకు 2 నెలలకు 1 మంత్లో ఒక రోజులోనే మారిపోతే అది చాలా తప్పు అని నాకు అనిపిస్తుంది. అది ఎంతమందికి అనిపిస్తుందో గైస్ చేయండి. ఇక ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తున్నారు, నన్ను మోసం చేశారు, నా సీట్ లాక్కున్నారు అని ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయడం జరిగింది. అది ఎంతవరకు నిజమో మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కానీ మనం అలా మాట్లాడడం తప్పు అని మాత్రం చెప్పచ్చు. ఇప్పుడే ఇలా మాట్లాడడం తప్పు, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి. తర్వాత క్లారిటీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడాలి, కానీ ఇలా తొందరపడి తన అభిప్రాయాన్ని చెప్పడం చాలా తప్పు అని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు అడగకుండానే సీట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఇది పొత్తు ధర్మం వచ్చినప్పుడు ఆ సీటు తనకు కావాలన్నారు. అది యాదృచ్ఛికమో కావాలన్నారో అది మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం కావాలనే చేశారు అని అభిప్రాయపడుతున్నారు రాజేష్ మహాసేన గారు. నన్ను కావాలనే తొక్కేస్తున్నారు, నన్ను కావాలనే మీటింగ్కు పిలవలేదు, నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నారు అని నిన్న రాజేష్ మహాసేన చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు నిజముందో క్లారిటీ లేదు ఎవరికి, అది వాళ్ళకే తెలియాలి. కానీ అలా మాట్లాడకూడదు. పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అలా మాట్లాడకూడదు. ఇది చాలా తప్పు. పొత్తు ధర్మాన్ని మీరి మాట్లాడటం చాలా తప్పు. ఏదైనా కానీ ఆ విషయాన్ని వాళ్ళతోనే తెలుసుకొని ఏమి ఎలా అని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆయన పరిష్కరించేవారని నా అభిప్రాయం. ఆయన పరిష్కరించలేనప్పుడు మాత్రమే బయటకు రావాలి, కానీ ఆయనకు చెప్పకుండా ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోవాలని, ఓడిపోతేనే మంచిదని ఆయన చెప్పడం నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఒక పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు అలా మాట్లాడకూడదు. అది ఎంత మీరు నెగిటివిటీ పెంచుకున్నా, మీకు ఆయన అన్యాయం చేశారని మీకు అనిపించినా కూడా అది తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఇలా ప్రజల్లోకి వచ్చి అది ఇది అనటం చాలా పద్ధతి కాదని నా అభిప్రాయం. రాజేష్ మహాసేన గారు, మీ మాటలు వెనక్కి తీసుకోండి. ఇప్పటికే మీరు చాలా పెద్ద తప్పు చేశారని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు. మీరు పొత్తు ధర్మాన్ని పాటించాల్సింది. మళ్ళీ మీరు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పక్క చేరటం, నెలకు 2 నెలలకు 3 నెలలకు మీ మనస్తత్వం మారిపోతే మీ గురించి చాలా చెడుగా ఆలోచిస్తారు ప్రజలు. మీకు నిలకడ లేదంటారు. ఏదేదో నేను చూశాను, కింద కామెంట్లు చాలా దారుణంగా ఉన్నాయి, మీరు గుర్తించుకోవాల్సిందే. ఓకే గైస్, ఇందులో ఎవరిది తప్పు మెసేజ్ చేయండి. రాజేష్ మహాసేన గారిది తప్పు అని నాకు అనిపిస్తుంది. ఇలా చేయటం, చెప్పడం చాలా పెద్ద తప్పు. పొత్తు ధర్మాన్ని పాటించాలి ఎవరైనా కానీ. అది ఆయన చెప్తున్నారు, జనసేన నన్ను పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారే నన్ను పట్టుకొని పెట్టేశారని. అది ఎంతవరకు నిజమో మనకు క్లారిటీ లేదు, కానీ అది నిజమైన అబద్ధమైన మీడియాలో అలా మాట్లాడకూడదని నా అభిప్రాయం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మెసేజ్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వాయిస్ ఏమైనా కొంచెం ప్రాబ్లంగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఓన్లీ ఫోన్లో మాత్రం రికార్డ్ చేస్తున్నాను, నాకు మైక్ లేదు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.